హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాన్న V3. మేము వచ్చేసినాం సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి శ్రీదేవి మైసమ్మ గుడికి అయితే. చలో ఇంకా గుడి మొత్తం కూడా మీకు చూపిస్తా గైస్. ఇక ఇక్కడికైతే మేము నార్మల్ డేస్లో వచ్చినాం కాబట్టి గుడి అయితే మొత్తం ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడైతే ఎక్కువ భక్తులు అయితే లేరు, మేమే ఇంకా వచ్చినాం. ఇక్కడంతా చుట్టుపక్కల చూసుకోవచ్చు. టెంపుల్ చాలా చిన్నది బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు స్వయంభూ అనమాట, మైసమ్మ తల్లి. ఇక్కడ ఏది అనుకున్నా సరే, ఏది కోరుకున్నా అన్నీ మంచి జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి మొత్తం 4 మూలల సరౌండింగ్ మొత్తం కూడా మంచి అమ్మవారి ఆర్ట్తోనైతే చాలా కలకలలాడుతుంది అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ నైట్ టైం కాబట్టి ఆ లైటింగ్కి చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా కనబడుతుంది. ఇక్కడ ఇంకా గోమాత కూడా ఉందన్నమాట. చలో ఇంకా ఇక్కడ గడ్డి ఇట్లా అమ్ముతలేరు, కానీ తెచ్చే వాళ్ళు అయితే తెచ్చేస్తున్నారు. చలో ఇంకా మనమైతే లోపడు పోయినాం. ఇక అమ్మ ఇట్లా కొబ్బరికాయ కొడుతుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాగానే, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక అయితే అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి 5 గంటల నుంచి మళ్ళీ 9 గంటల వరకు అయితే ఇక గుడి ఇక భక్తుల రద్దీని బట్టి ఇక ఓపెన్ చేసి ఉంచుతారు అన్నమాట. ఇక చలో ఇంకా లోపలికైతే అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇక నా బిడ్డ అయితే ఇక అమ్మవారిని ఒకటే దర్శనం చేసుకుంటుంది గైస్, చూసుకోవచ్చు. మాతో పాటు ఇక మీకు కూడా మంచి దర్శనం అయితే జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నా. లోపల కూడా మొత్తం కూడా చూపిస్తున్నా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. లోపల అమ్మవారు స్వయంభూ అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న కొండలాగా ఉంటుంది లోపటికి, ఆ లోపట వెలిసిందనమాట అమ్మవారు. ఇక్కడ బయట వచ్చేసి ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో అమ్మవారు అనమాట. మోస్ట్ పవర్ఫుల్ శ్రీదేవి మైసమ్మ. చాలా అంటే చాలా ఏ విధాలుగా హెల్త్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఏది కోరుకున్నా కొంగు బంగారం చేసే అమ్మ ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుంది. అంత మంచి జరుగుతుంది. భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అన్ని విధాలుగా మంచి జరిగినాయి అనేసి భక్తుల విశ్వాసం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి చెప్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా అయినారు అనేసి కూడా చాలామంది చెప్పినారు కూడా. చలో ఇంకా మేమైతే ఇక లోపల జెసేపు అయితే కూర్చుందాము అనేసి దర్శనం చేసుకున్నాక కూర్చున్నాం. మా బిడ్డ అయితే ఇక అటు ఇటు తిరుగుతుంది, ఇక ఒకటే భజన చేస్తుంది, మొక్కుతూనే ఉంది. ఇక నాన్ స్టాప్ మొక్కుతుంది అనమాట. ఇక పోయేదాకా ఇక ఆపదు. ఇక లోపల ఎంత మంచిగా ఉందో, బయట కూడా సరౌండింగ్ అంత బాగుంటుంది పీస్ఫుల్గా. ఇక బోనాలు అప్పుడైతే లక్షలలో పబ్లిక్ ఉంటారు. సికింద్రాబాద్లో ఎంత జనం ఉంటుందో లక్షలల్లో, అట్లా ఇక్కడ ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే వెరీ ఫేమస్ అమ్మవారి కటాక్షాలు పొందిన గొల్లకిట్టు యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా అయితే ఇక్కడ బోనాల జాతర అయితే చేస్తారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అమ్మ మహిమ కూడా అట్లనే చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.